హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే మీకు నా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి థర్స్డే రోజు నైట్ రొటీన్ అనమాట. ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్లోకి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో మంచిగా అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం మైల్డ్గా రైస్లోకైనా చపాతీస్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది. చికెన్ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేస్తాను, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, నేను మోస్ట్లీ వ్లాగ్స్ అనేవి డే బై డేనే అప్లోడ్ చేస్తాను కదా. సో చాలా మంది అదే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. బట్ ఒక్కొక్కసారి నాకు కుదిరితే, అంటే కొంతమంది అడుగుతున్నారు, చాలా మంది కాదు బట్ కొంతమంది అడుగుతున్నారు డైలీ వ్లాగ్స్ పెట్టండి సిస్టర్ అని చెప్పేసి. సో కుదిరితే నేను ఒక్కొక్కసారి వెంటనే కూడా పెడతాను అనమాట. అంటే చాలా మంది డే బై డేనే అని చాలా వరకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా. సో చూడట్లేదు, అందుకని చెప్పేసి కొంచెం డైలీ ఈవినింగ్ టైమ్ 6కి అప్లోడ్ చేస్తాను కాబట్టి కొంతమందికి నోటిఫికేషన్ వస్తుంది, ఇంకొంతమందికి నోటిఫికేషన్ రాదు. సో మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒక్కసారి 6 o'clock వచ్చి, చాలా వరకు తెలిసిందే నాకు పనులు ఉంటాయి ఆ టైంలో. బట్ కుదిరితే కనుక చూడండి. డైలీ మోస్ట్లీ అంటే అప్పుడప్పుడు రోజు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది నాది ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా. సో ఇంక ఇక్కడ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై కోసము నేనైతే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని అట్లా చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను అనమాట. ఒక 3 tablespoons స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు, అంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కదా అందుకనేసి. ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత ఒక్క టొమాటోనే, కొంచెం పెద్ద సైజ్ టొమాటో చాపర్లో వేసి దీన్ని కూడా చాప్ చేసుకొని అట్లా యాడ్ చేసుకున్నాను అనమాట, ప్యూరీ లాగా. సో కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సర్ జార్లో ఒక స్టార్ అనాస, ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి, అలాగే ఒక 5-6 వరకు లవంగాలు, ఒక హాఫ్ వరకు జాపత్రి, అలాగే 1 మరాఠీ మొగ్గ, ఇంకొక 3 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 10 వరకు జీడిపప్పు యాడ్ చేసుకొని ఇదిగోండి ఇట్లాగా మనం మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. ఇక్కడే ఉంటే కనుక మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర మిరియాలు లేవు, మిరియాల పౌడర్ ఉందిలే అనేసి లాస్ట్లో యాడ్ చేద్దాం అనేసి ఇక్కడ నేను మిరియాలు అయితే ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఉంటే ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. సో అట్లా మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ టొమాటో మంచిగా ఇట్లా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసేసి ఒకసారి ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేనైతే చికెన్ని ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి 1 kg వరకు చికెన్ అనమాట. సో ఈ చికెన్లో టేస్ట్గా తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసి ముందుగానే అంటే ఒక 20 minutes ముందు మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఆ చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంక మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవాళ పిల్లలు అడిగారనమాట చికెన్. అంటే ఇంకా మేము జనరల్గా నాన్ వెజ్ కొంచెం బాగానే తింటాంలేండి. చికెన్ మెయిన్లీ చికెన్, ఎగ్స్ కొంచెం బాగా తింటాం అనమాట. సో ఇంకా పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా మా వారు ఇట్లా నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ తీసుకొచ్చారు. సో రెగ్యులర్గా తినే గ్రేవీ కర్రీయే కదా, అండ్ నైట్ టైం ఎక్కువ గ్రేవీ చేసామనుకోండి మిగిలిపోతుంది. సో ఇంక అందుకని చెప్పేసి గ్రేవీ లాగా కాకుండా కొంచెం మరీ డ్రైగా కాకుండా మైల్డ్గా ఉండేలాగా ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇదిగోండి కర్రీ చూడండి, ఇట్లా చికెన్లోంచి వాటర్ అయితే సపరేట్ అవుతున్నాయి కదా, ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అబ్బా కల్లోనా అందుకేంది రేపు పొద్దున్నే నీకు ఎవరు తెస్తారు షాప్స్? ఇప్పుడు వెళ్తావా? పగలేం చేసా మంగళగిరి వెళ్ళావుగా. భలే అవుతున్నావు జన్నమ్మ. ఉయ్యాల్లో కూర్చోవడం తక్కువ,
పైకి ఎగురుతున్నాడు. దానికంటే ఈడితే బాగుందంటరా. బుస్ మాటలు చదువుతున్నాడు. అన్న ఇదే బాగుంది, అన్న ఇదే బాగుంది. నాకు అన్న ఇదే నచ్చింది, నీదేం నచ్చలా. ఇంక ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను కదా, వాళ్ళేమో ఇంకా బయట అట్లా ఆడుతున్నారు అనమాట. అంటే ఉయ్యాలు ఊగుతున్నారు. ఉయ్యాలు కట్టినప్పటి నుంచి అసలు నిజంగా అండి వేరే గేమ్స్ ఏమీ కూడా ఆడట్లేదు అనమాట. ఇంకా అస్తమానం ఆ ఉయ్యాలే ఊగుతూ ఉన్నారు. ఇంతకు ముందన్న కొంచెం సైకిల్ తొక్కడం అని, లేదంటే టాయ్స్తో ఆడుకోవడము, లేదంటే పిల్లలు వచ్చేవాళ్ళు పిల్లలతో ఆడడము. ఇప్పుడు ఆ పిల్లలు కూడా సరిగా రావట్లేదు అనమాట. సో ఇంకా అస్తమానం ఉయ్యాలే 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 అయిపోయింది. నాకైతే తీసేయాలని ఉందిలే కానీ, బట్ ఇక మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఉయ్యాలు కడితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని పెద్దగా విసిగిచ్చట్లేదు. అందుకని అటు ఇటు వెళ్లకుండా, నీళ్ళ దగ్గరికి మట్టి దగ్గరికి వెళ్లకుండా ఉయ్యాలు ఊగుతున్నారు కదా, వాళ్ళకి అట్లా ప్రశాంతంగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి తీయాలనిపించిన ఇంకా తీయట్లేదు అనమాట. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే మన చికెన్ చూడండి, వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇదిగోండి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ స్టేజ్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తే మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి. అంత స్పైస్ ఉండవు, తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి అనమాట. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే, స్టార్టింగ్లో వేస్తే ఏంటంటే మొత్తం కూడా మనకి స్మాష్ అయిపోయినట్లు అనిపిస్తాయి. కానీ ఈ స్టేజ్లో వేసిన పచ్చిమిర్చి మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ కరివేపాకు కూడా ఫ్రై రెసిపీ కదా, సో మనం ఎంత కరివేపాకు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఉంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్లీ ఫ్రైస్ అన్నిటిలో మనకి కరివేపాకే ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. కానీ ఇంకా మా చెట్టుకి పెద్దగా లేదనమాట. ఉన్నంత వరకు కోసుకొచ్చి వేసాను. మేమేమో ఫ్రిడ్జ్లో అంతగా స్టోర్ చేయమండి కరివేపాకు కూడా. చెట్టు ఉంటుందిగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి వేయచ్చులే అన్నట్లు ఇంకా ఫ్రిడ్జ్లో ఏమి స్టోర్ చేయమన్నమాట. ఆ చెట్టుదేమో పెరగట్లేదు, అంతే ఉంటుంది. సో ఇంకా అందుకే ఉన్నంత కొంచెం అట్లా కరివేపాకు అయితే వేసాను, లేత కరివేపాకు. అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి కుక్ చేయండి. ఆ తర్వాత ఫైనల్గా ఇదిగోండి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా మొత్తం మంచిగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందే. ఆకు మొత్తం అయిపోయి లాస్ట్ కాడలు ఉంటాయి కదా, అది మిగిలిపోయాయి అనమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి. చూడండి అసలు ఎమ్మీగా చికెన్ ఫ్రై అయితే రెడీ. ఇది నార్మల్గా రైస్లో కంటే కూడా, రైస్లోకి బాగుంటుంది కాదనట్లేదు, కానీ ఇంకా ఉట్టి పీసెస్ తింటా ఉంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. సాంబార్లోకైనా, రసంలోకైనా, రైస్లోకైనా, చపాతీకైనా, ఉట్టిగా తినడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా. సో అది ఇంకా అక్కడైతే కర్రీ అయిపోయింది కదా, ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను. పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ మా వాస్విక్ అయితే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ బుక్ చూడండి ఎట్లా చేసేసాడో. రోజు బ్యాగ్ క్లీన్ చేస్తాం కదా, రోజుకి కొంచెం తినేసినట్లు అయిపోయేది ఆ బుక్ మాత్రం. రిమైనింగ్ అన్ని బాగున్నాయి కానీ ఆ బుక్ ఒకటే, ఫోనిక్ బుక్ అనేసి ఆ బుక్ ఒకటే రోజుకి కొంచెం తింటే ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోయింది అనమాట. ఏంద్రా ఇట్లా అయిపోయిందంటే, ఏంటో మరి అట్లా అయిపోయింది అనేసి వాడంటున్నాడు. ఇంకేం లేదు పక్క, మరి తర్వాత ఏమైనా ఉండదు ఏమో ఈ రకంగా అవన్నీ బాగానే ఉండే కదా. ఇప్పుడు తీసేది, ఇప్పుడు మర్చిపోతావు రాగానే వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్, స్వెటర్ అన్ని తీసి బయట పెట్టాలి. అయ్యా తమరు బుక్స్ అయ్యమ్మా బంగారు కండ, తమరు ఏం తెలియదు ఒళ్ళో కూర్చున్నారు హోంవర్క్ రాయకుండా. పూజ చేస్తున్నావా బుక్స్ కి? బుక్స్ కి పూజ చేస్తున్నావా నువ్వు? వాడేంది నీకు చదువుకోకుండా దాచిపెట్టాడు? ఇదేంటమ్మా స్వామి, ఇదేందమ్మా, ఇదేందమ్మా? యాపిల్ కాదే, ఈ లెటర్ ఏంటే? ఎఫ్. ఎవరు చెప్పారు ఎఫ్ అని?
నాన్న చెప్పాడా? ఇది పైకులేమ్మా. ఇదేంది మా స్వామి? ఎఫ్. మీ స్కూల్లో ఎఫ్ అట్టుండిద్దంట. అవునా? ఓ తొల్లే. ఇదేందమ్మా? ఇది పామా? ఇది చేప. ఇది తెలియదులే నీకు. ఇదేందమ్మా? కోత. ఇది కుక్క. ఇది 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 యాంట్, చీమ. ఇది మంకీ, కోతి. ఇది డాగ్, కుక్క. మళ్ళీ చెప్పేదేంది? చీమ, యాంట్. అన్న ఏందో భలే రాస్తున్నారు, చూద్దాం స్పెల్లింగ్స్. సో ఇంకా అట్లా మా చిన్నోడిని కూడా చదివిస్తుంటే వాడేమో ఎరుపులైన కాస్త ఫిష్ చేసేసాడు. ఇంకోటి ఏంటి చీమనేమో పాము చేసేసాడు అనమాట. యాపిల్ ఒక్కటే కొంచెం ఐడెంటిఫై చేశాడు. యాపిల్, మంకీ, ఇంకా డాగ్ ఇవి కూడా ఐడెంటిఫై చేశాడులేండి. ఎంతైనా చిన్నవాళ్ళు ఎంత పెరిగినా సరే మనకి ఇంకా చిన్నగానే అనిపిస్తారు కదా. వీడేంటో అప్పుడే చిన్నోడు, ఇంకా అప్పుడే స్కూల్కి వెళ్ళాలా అనిపిస్తుంది అనమాట మా చిన్నోడిని చూస్తుంటే. ఎందుకంటే చిన్నోళ్ళు కొంచెం అల్లరి చేస్తారు. ఇంకా వాళ్ళు ఏది చేసినా సరే ఇంకా ఏంటంటే చిన్నోళ్ళు కదా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అట్లా వాడు ఇంకా స్కూల్కి వెళ్తుంటే అమ్మ వీడు అప్పుడు స్కూల్కి వెళ్తున్నాడా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకట్లా వాళ్ళైతే హోంవర్క్ చేస్తూ ఉన్నారండి. నేను ఈ లోపు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంక ఇక్కడైతే కర్రీ మిగిలిందనమాట కొంచెము. మా వారేమో అసలు తినలేదు. తను ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే అక్కడ కూడా చికెనేనంట తింది. ఇంక అందుకనేసి తను నాకు చికెన్ వద్దన్నారు. మార్నింగ్ ఉలవచారు చేశాను అనమాట. అవి ఉంటే ఇంకా అవి వేసుకొని తిన్నారు. నేనేమో అన్నమేం తినలేదు, కానీ పిల్లలతో పాటే కొంచెం చికెన్ పీసెస్ అయితే తిన్నాను అనమాట. సో ఇంకా అట్లా ఇంకా అత్తయ్య మామయ్య కొంచెం తిన్నారు. ఇంకా అట్లా కొంచెం కర్రీ అయితే మిగిలిపోయింది. ఇంకా మాకు మార్నింగ్ చేసిన కర్రీనే మాకు 2 టైమ్స్కి వస్తుంది అనమాట, 1 kg అయితే. అట్లాంటిది నైట్ చేశాను కదా, ఇంకా అందుకే మిగిలింది అనమాట కొంచెము. ఇంకా మిగిలిపోయిన కర్రీ ఏమో బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఇందాకే. ఇంక ఎగ్స్ కూడా అక్కడ పక్కన బాస్కెట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టరా అక్క ఎగ్స్ అని చెప్పేసి అడిగారు లాస్ట్ టైం ఇట్లానే స్టోర్ చేసుకుంటున్నప్పుడు. ఫ్రిడ్జ్లో ఏమి పెట్టమండి, అదిగోండి బాస్కెట్లో పెట్టేసి దాన్ని అయితే అట్లా సైడ్కి పెట్టేస్తాం అనమాట. మేము ఒక 1 kg తెచ్చుకుంటాము, లేదంటే ఒక 15 eggs అట్లా అయితే తెచ్చుకుంటాము. సో తెచ్చుకున్నామన్నీ ఫ్రిడ్జ్లో అంటే మీకు మేము ఆ బాస్కెట్ ఉంది అందుకే అనమాట. ఇంకా బాస్కెట్లో పెట్టేసేసి అట్లా సైడ్కి పెట్టేస్తాము. ఎగ్స్ బాగానే తింటాము కాబట్టి మాకు ఎక్కువ రోజులు అయితే ఏమి రావులేండి. దోసప్పుడు కానీ, లేదంటే ఈ నైట్ టైం ఏమన్నా పప్పు అయినప్పుడు కానీ, పచ్చడి అయినప్పుడు, ఆమ్లెట్స్ అట్లా ఎక్కువనే ప్రిఫర్ చేస్తాం అనమాట ఎగ్స్. సో అందుకే మాకు ఎక్కువ రోజులు ఏమి రావు, త్వరగానే అయిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఏమి పెట్టమన్నమాట. సో ఇంకా ఆ తర్వాతే ఒకేసారి ఇంకా కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. పెద్దగా మెస్సీగా ఏమీ లేదులేండి, మంచిగానే ఉంది. అయినప్పటికీ ఒకసారి అట్లా ఆయిల్ అట్లా పడుతూ ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి అట్లాగా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను వైప్తో అయితే. సో ఇంకా ఇది నైట్ వరకు అయితే ఇట్లా గడిచిందండి. మోస్ట్లీ ఇంకా నైట్ రొటీన్ అంటే నాది ఇట్లానే ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటర్స్ ఏమన్నా ప్రిపేర్ చేయాలంటే, అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అవైతే ఇంకా మోస్ట్లీ అత్తయ్య వేసేస్తారు. అంటే నేను పిల్లలతో హోంవర్క్ చేయించేటప్పుడు, లేదంటే వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు అత్తయ్య వేసేస్తారు. ఇంకా ఆ టైంలో అత్తయ్య ఖాళీగానే ఉంటారు కదా, వేసేస్తారనమాట. ఒక్కొక్కసారి వేసినా సరే నేను వేస్తాలే అని చెప్పేసి అంటారు. ఇంకేమన్నా రాగులు కానీ రాజ్మా కానీ ఇట్లా ఏమన్నా వేసాను అనుకోండి, అవి మాత్రం నేనే వేస్తాను. కానీ రెగ్యులర్గా ఇడ్లీ దోశ కంటే మాత్రం అత్తయ్య మిక్సీ వేసేస్తారనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా వెంటనే వాష్ చేస్తారు. సో అది ఇంక ఇది వచ్చేసి జున్ను పాలు, అంటే ఆవిరి జున్ను రెసిపీ కూడా మీకు అయితే షేర్ చేస్తానండి. ఇది యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేసిన రెసిపీ అనమాట. బట్ నాకు మీతో షేర్ చేసుకోవడం కుదరలేదు. సో ఇంకా అందుకనేసి ఇవాళ వ్లాగ్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఆవిరి జున్ను అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీకు, అమ్మ వాళ్ళ గేదె ఇట్లా డెలివరీ అయిందండి అని చెప్పేసి. సో
ఫస్ట్ డే మిల్క్ ఇవి. ఫస్ట్ డే మిల్క్ అయితేనే మనకి ఆవిరి జున్ను వస్తది కదా మంచిగా. సో, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మిల్క్ తీసుకున్నాననమాట. ఈ హాఫ్ కేజీ మిల్క్‌లో ఒక 200 గ్రామ్స్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. 200 గ్రామ్స్ నుంచి ఇంకా బాగా స్వీట్‌గా కావాలి అంటే ఒక 250 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగా 250 గ్రామ్స్ యాడ్ చేస్తే బాగా తియ్యగాను బావుంటది. బట్ నేనైతే ఒక 200 గ్రామ్సే యాడ్ చేసుకున్నాననమాట. యాడ్ చేసుకొని ఆ పాలల్లో ఆ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఒకసారి వడకట్టాను. అంటే బెల్లంలో నలకలు అట్లా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి. ఇప్పుడు ఈ పాలల్లో ఏంటంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిరియాల పొడి వేయలేదులెండి యాక్చువల్‌గా నా దగ్గర లేదనమాట. ఆ టైంలో ఇంట్లో మిరియాలు కూడా లేవు వేద్దామంటే. ఇంకా అందుకనేసి ఓన్లీ యాలకుల పొడి మాత్రమే వేశాను. మిరియాల పొడి కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అట్లాగా. సో, ఎందుకంటే డైజెషన్‌కి బావుంటదనమాట. జున్ను పాలు అంటే ఇవి ఫస్ట్ డే మిల్క్ కదా! సో, కొంచెం మనకేంటంటే డైజెస్ట్ అవ్వడానికి టైం పడతది. సో, అందుకే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ అట్లా ఏమీ లేకుండా ఉంటది. అండ్ టేస్ట్ కూడా బావుంటదనమాట. సో, ఇట్లా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇడ్లీ బేషన్‌లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నె అయితే పెట్టేసాననమాట డైరెక్ట్‌గా. ఇంకిప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ గనక మనం కుక్ చేసుకుంటే చాలు. మనకింకా ఆవిరి జున్ను అయితే రెడీ అండి. అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా అమ్మ వాళ్ళు పెద్దగా తినరు. ఎందుకంటే ఫస్ట్ డే మిల్క్ కదా! ఈ ఫస్ట్ డే మిల్క్ ఏంటంటే మా అమ్మ మోస్ట్‌లీ గేదెలకే వేసేసేదనమాట ఇంతకుముందు. కానీ ఈ రెసిపీ నాకొచ్చినప్పటి నుంచి కూడా వేయట్లేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళేమో పెద్దగా తినరనమాట. ఫస్ట్ డేది కదా! కొంచెం కసకసలాడినట్లు ఉంటది అనేసి అంటా ఉంటది. కానీ సరిగ్గా కుక్ అవ్వకపోతే అట్లా ఉంటది గానీ, మంచిగా కుక్ అయితే మనకి చాలా బావుంటదండి. ఆవిరి జున్ను అంటే తిన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది. ఆల్మోస్ట్ అందరూ తినే ఉంటారులేండి. బయట గూడా దొరుకుతది మనకి జున్ను పౌడరు. బట్ ఫ్రాంక్లీ నేనైతే బయటది ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. సో, మా గేదెలున్నాయి కాబట్టి మా గేదె డెలివరీ అయినప్పుడు ఇట్లనే మంచిగా తింటామనమాట. సో, ఇది చాలా బావుంది. ఇక్కడైతే వేడిగా ఉన్నప్పుడు తీస్తున్నాను. సైడ్‌కి కట్ చేశాను. డీమోల్డ్ చేస్తుంటే అస్సలు రాలేదనమాట. చల్లారితే మాత్రం మంచిగొస్తది గానీ, వేడిగా ఉన్నప్పుడు తీస్తున్నాను. ఎందుకంటే చాలా ఇష్టమని చెప్పాను గదా! అది గూడా చేయడం నైట్ టైమ్ చేశాననమాట. సో, ఎప్పుడెప్పుడు తిందామా అని కొంచెం ఆతృతగా ఉంది. అందుకే రావట్లేదనేసి మళ్ళీ హాఫ్‌గా కట్ చేసి అప్పుడు డీమోల్డ్ చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అమ్మ వాళ్ళు గూడా అసల చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. నార్మల్‌గా అంతకుముందయితే తినరు గానీ, బట్ నేను ఈ రెసిపీ నేర్చుకున్నప్పటి నుంచి ఫస్ట్ డే మిల్క్‌తో మాత్రం ఖచ్చితంగా ఆవిరి జున్ను చేస్తాననమాట. సో, ఇంక అట్లా వాళ్ళు గూడా తినడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ఆ రోజు తినలేదు గానీ, బట్ ఆ పక్క రోజు మాత్రం మంచిగా తిన్నారు. ఎందుకంటే ఆ రోజు నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే తిన్నామనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఎంతైనా జున్ను చాలా బావుంటది గదా! సో, టేస్ట్ గూడా డబుల్ అవుతది. సో, అట్లాగా బావుందనమాట. సో, ఇది చెప్పాను గదా! అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన రెసిపీ. మీరు ఎప్పుడన్నా జున్ను పాలు దొరికితే ట్రై చేస్తారని షేర్ చేశాను. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.